ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ఆస్తి పంపకాల విషయం మాట్లాడదామని పిలిచి బీఆర్ఎస్ నేత అయిన తన భర్త రాజేష్ గౌడ్పై పటాన్చెరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ దాడి చేసి దౌర్జన్యానికి పాల్పడడం నీతిమాలిన చర్య అని బీఆర్ఎస్ నేత కాట సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. అమీన్పూర్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాట సునీత మాట్లాడుతూ కాట శ్రీనివాస్ గౌడ్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అన్నదమ్ముల ఆస్తి తగాదాల్లో భాగంగా అధికారం అడ్డుపెట్టుకుని అన్న రాజేష్ గౌడ్ను కాట శ్రీనివాస్ గౌడ్ను గళా పట్టుకుని కొట్టారని ఆరోపించారు. 2 నెలల క్రితం హరీష్ రావుకు మద్దతుగా మాట్లాడడాన్ని మనసులో పెట్టుకుని వదిన అని చూడకుండా మహిళపైన తనను నానా దుర్భాషలాడుతూ సంస్కారహీనంగా కాట శ్రీనివాస్ ప్రవర్తిస్తున్నారన్నారు. శ్రీనివాస్ గౌడ్కు ఎమ్మెల్యే టికెట్ కోసం 50 లక్షల రూపాయలు ఇచ్చినట్లు తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఆస్తి పంపకాల కోసం అడిగితే తన తండ్రి దర్శన్ గౌడ్కు రాజేష్ గౌడ్ పుట్టలేదని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ నమస్కారము. ఆల్రెడీ అందరికీ తెలిసిన మనిషినే నేను. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఒక ఫ్యామిలీ పర్సనే కాకుండా పటాన్చెరుకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకునే ఒక రోల్ మోడల్ అని చెప్పుకునే లీడర్ మీద నేను మాట్లాడబోతున్నా. సో కాల్డ్ కాట శ్రీనివాస్ గౌడ్ గారి మీద మాట్లాడబోతున్నా నేను. ఇది ఫ్యామిలీ కమ్ పొలిటికల్ ఇష్యూ. నిన్న మార్నింగ్ 12 గంటలకి అంటే పొద్దున 10:30, 8:30 ఆ టైంలో కాట రాజేష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ లీడర్ కాట శ్రీనివాస్ గౌడ్ గారి అన్న దర్శన్ గౌడ్ గారి మొదటి కొడుకు నిన్న ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏవైతే జరుగుతున్నాయో 4 సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలుసు. ఈ ఆస్తి పంపకాల గొడవలు ఇవన్నీ తెలిసిన విషయమే. దాని మీద మాట్లాడదామని చెప్పి మా చిన్న మామ గారు అయినటువంటి కృష్ణాగౌడ్ కాట కృష్ణాగౌడ్ గారింటికి పిలిపించారు. అశోక్ నగర్లో వినాయక్ నగర్లో ఉంది ఆయన ఇల్లు. అక్కడ మా పెద్ద మామ గారు వాళ్ళ అబ్బాయి మహేష్ గౌడ్ ఉన్నారు, కృష్ణగౌడ్ గారు ఉన్నారు, కృష్ణగౌడ్ గారి కొడుకు శివ గారు ఉన్నారు. మాట్లాడదామని పిలిపించుకున్న ఇంటికి ఆస్తి పంపకాల్లో ఒకటే అడిగిండు మా ఆయన. ఏమడిగిండు? నాకు రావాల్సినటువంటి 7 గుంటల పైసలు ఎమ్మెల్యే టికెట్ రాకపోతే 50 లక్షలు ఇచ్చి నీకు టికెట్ తెప్పించినారా అని నా రోజు తెచ్చినాక కూడా నన్ను అన్యాయం చేసినావు నువ్వు అని మాట్లాడుతుంటే మాట పెరిగి ఒక అధికారం దుర్వినియోగం చేసుకుంటూ ఇన్ఛార్జ్ అనే బల్పుతో అన్న మీద గల్లా పట్టుకొని కుస్తీ చేసి షర్టు చిరిగే విధంగా కొట్టి 2 నెలల క్రితమే బీఆర్ఎస్ నాయకుడు అయినటువంటి కాటా రాజేష్ గౌడ్ గారు ఆరోగ్యం పరిస్థితి సరిగ్గా లేక బీపీ ఎక్కువైపోయి ఇబ్బంది పడ్డారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ అందరికీ తెలుసు. అలాంటి ఆయన మీద అధికారాన్ని అడ్డుపెట్టుకొని గుండాగిరి చేసింది. ఆస్తి పంపకాల కోసం పిలుచుకొని ఈ విధంగా అరాచకం చేసిన తర్వాత కాటా శ్రీనివాస్ గౌడ్ సార్ గుడ్ మార్నింగ్. ఎందుకు గుడ్ మార్నింగ్ చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్న అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మీకు మాత్రం గుడ్ మార్నింగ్. ఎందుకంటే 2 నెలల తర్వాత మీరు నిద్రలేశారు. 2 నెలల క్రితం జరిగిన హరీష్ రావు గారి మీద మాట్లాడిన సంభాషణ ఏదైతే అసెంబ్లీలో జరిగిందో దాని మీద ఎమ్మెల్యే గారి సమక్షంలో యాజ్ ఎ బీఆర్ఎస్ ఉమెన్ లీడర్గా నేను ప్రశ్నించడం జరిగింది. 2 నెలల తర్వాత నువ్వు ఈరోజు నిద్రలేసి ఒక బీఆర్ఎస్ పార్టీ లీడర్ మీద దొంగ ముండా లంజముండా అనే టైటిల్స్ ఇచ్చి ఇది నీ సంస్కారం. టైటిల్స్ ఇచ్చి నువ్వు నాకు నేను లేని టైంలో బీఆర్ఎస్ నాయకుడు అయినటువంటి కాట రాజేష్ గౌడ్ మీద గల్లబట్టి దౌర్జన్యం చేసినావు. నీకు దమ్ముంటే నువ్వు మొగనివైతే రా, నేనున్న మాట్లాడతా. ప్రెస్ మీట్ మాట్లాడింది నేను, ఆయన కాదు. ప్రెస్ మీట్ మాట్లాడి ఆస్తి పంపకాల కోసం పిలుచుకొని ఈ విధంగా అరాచకం చేస్తావు. నీ ఇన్ఛార్జ్ పదవి ఏదైతే నువ్వు చెప్పుకొని తిరుగుతున్నావో ఇన్ఛార్జ్ అని, అది ఊడబీకి నిన్ను ఇంట్లో కూర్చోబెట్టేదాకా నేను ఊరుకోను. నిన్న శుక్రవారం నేను కాట దర్శన్ గౌడ్ గారి పెద్ద కోడల్ని శుక్రవారం పూట నీ ఇంటి పెద్ద కోడల్ని కంట తడి పెట్టించి మీరు వచ్చి నన్ను ఇష్టం వచ్చినట్టు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, ఒక పొలిటికల్ లీడర్ని ఒక పొలిటికల్ అహంకారం పెట్టుకొని ఒక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకునే ఒక నాయకుడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టినావు. నువ్వు ఇదేనా నీ సంస్కారం? కాట దర్శన్ గౌడ్కి రాజేష్ గౌడ్ పుట్టలేడని ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంట. మీరెవరు సార్ చెప్పడానికి ఆ మాట? నీ తల్లి నిప్పుకుంటే కట్టు బట్టలతోటి చిల్లి గవ్వ 100 కోట్ల ఆస్తుంది కదా నీకు నీ అన్నదమ్ములకి. చిల్లి గవ్వ ముట్టకుండా కట్టు బట్టలతోటి అమీన్పూర్ వదిలేసి వెళ్ళిపోతాను. నేను లేని సమక్షంలో నీ అధికారం పెట్టుకొని
అపోజిషన్ పార్టీ లీడర్ మీద నువ్వు దౌర్జన్యం చేస్తావు. నువ్వేం చెప్తావు నా సావుకు రావద్దని? నేను చెప్తున్నా, 4 సంవత్సరాల క్రితమే నీకు నీళ్ళు వదిలేసినాం మేము. నువ్వెవరు ఆ మాట చెప్పడానికి? నీ అన్నకి నేను వస్తే నువ్వు రావద్దు, నువ్వు వస్తే నేను రావద్దు, ఎవరు నువ్వు మాట్లాడతాను ఆ మాట? దమ్ముంటే ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కో. నేను ఎదుర్కొంటలేదా 4 సంవత్సరాల నుంచి? ఒక లేడీ అయి ఉండి ప్రతి క్షణము నేను ఎదుర్కొంటున్నా ప్రతి చోట. ఇప్పుడు తీస్తా. నువ్వు అన్నావు కదా ఆ రోజు మా వదిన గారు అని సంబోధించినవే నెల క్రితము. మరి ఈరోజు అదే వదిన గారు నీకు XYZ అయ్యిందా? మరి నీ వెనకాల పెట్టుకొని తిరుగుతున్నావు కదా ఒక లేడీ లీడర్ని. మరి ఆమె మాట్లాడు ఆ మాట. నీ ఇంట్లో నీ బిడ్డ ఉంది, నీ బిడ్డని పెట్టి మాట్లాడుకో ఆ మాట. అంతేకాని ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడి మెత్తగున్నాడు కదా అని చెప్పేసి రాలేసుకుంటూ పోతున్నావు. మాటికి ఇదే చేస్తున్నావు. ఎంత సైలెంట్గా ఉండి ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాను నేను ఈరోజు కూడా. ఒక ఉమెన్ మీద ఈ మాటలు మాట్లాడుతున్నావే, ఇదే సంస్కారమా నీకు నేర్పించిన నీ తల్లిదండ్రులు? నువ్వెవరా స్టేట్మెంట్ ఇవ్వడానికి? నేను రెడీగా ఉన్నా. నేను నా మొగని తీసుకొని కట్టమైసమ్మ టెంపుల్ కాడ నేను రెడీగా ఉంటా. ఏ డాక్టర్ని పిలిపిస్తావు? తెలంగాణ స్టేట్లో ఉన్న డాక్టర్లను పిలిపిస్తావా? అబ్రాడ్లో ఉన్న డాక్టర్ని పిలిపించి DNA టెస్ట్ చేపి, DNA టెస్ట్లో ప్రూవ్ చేయి దర్శన్ గౌడ్కి బుట్టలేడని. కట్టుబట్టల మీద వెళ్ళిపోతా. అవసరం లేదు నాకు. మీ ఆశేవుడి కావాలి. 15-20 ఏళ్ళ క్రితమే నేను నువ్వు నన్ను రోడ్డు మీద నిలబెట్టిన రోజు చిల్లి గవ్వని నాశించలే. అంటే హరీష్ రావు మీద నేను మాట్లాడడం తప్ప, నా పార్టీ లీడర్, నా పార్టీలో కార్యకర్తలకు కానీ లీడర్లకు కానీ ఎవరికి ఏది జరిగినా నేను మాట్లాడతా. నాకు ఆ రైట్ ఉంది. నువ్వు అన్నవే, నీ అన్న నిన్న ఆడవాళ్ళని పెట్టుకొని రాజకీయాలు చేస్తారు. ఎమ్మెల్యే గారు నన్నో కదా ఆడవాళ్ళని పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు టైటిల్ ఇస్తున్నారు కదా మీరు. మరి నువ్వెవరిని పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నావు? చెప్పు సమాధానం. 2023లో నీకు టికెట్ రాలేదు. రాకపోతే ఇదే ప్రెస్ అన్నల ముందందరిని పిలుచుకొని దొంగ కన్నీరు కార్చి కార్యకర్తలు రెచ్చగొట్టి రేవంత్ రెడ్డి గారి మీద పోయి ఇంటి మీద రాళ్ళు లేపించి ఇన్ని చేసింది ఎవరు? ఆడది కాదా? నీ గవర్నమెంట్లో నీ మినిక్స్ పార్టీకి సంబంధించినటువంటి మినిస్టర్ గారు కొండ సురేఖ గారు వచ్చారు పటాన్చెరు. వచ్చినప్పుడు నీ సోకాల్డ్ లీడర్, మీ ఏమంటారు మహిళా లోకానికి ఆణిముత్యమైనటువంటి కాటా సుధారాణి గారు ఒక మినిస్టర్ ముంగట మెదక్ జిల్లా MP క్యాండిడేట్ అయినటువంటి నీలం మధు గారిని చంప పగలగొడతాను. మరి ఆమె పద్ధతి ఏంటి? ఆమెది ఏమన్నా సంస్కారమా? టికెట్ రాకపోతే నీ పార్టీ మీదనే రాళ్ళేస్తారు. పక్కనోడు ఎదుగుతున్నాడంటే వాడు నీ పార్టీ కానీ పక్క పార్టీ కానీ వాని మీద రాళ్ళేస్తారు, చంపలు బలగొడతారు. ఇది మీ సంస్కారం. ఇది మీరు జనాలకు చెప్తారనమాట. ఇప్పుడు నేను అడుగుతున్నా, నాకు సమాధానం చెప్పు. నిన్న అమాయకుని చేసి ఆయనకు నిన్న 150 BP అయింది. 2 నెలల క్రితమే మూతి వంకర పోయి హై BP అయిన పేషెంట్గా ఉన్నాడు ఆయన. మేము అపోలో జూబ్లీహిల్స్లో ట్రీట్మెంట్ చేపిస్తున్నాం అగర్వాల్ డాక్టర్ దగ్గర. అట్లాంటి మనిషిని ఇంటికి రప్పించుకొని నీకు రాజకీయం చేత కాకపోతే మేమేం చేస్తాము? కేవలం 3.5 సంవత్సరాలు అయింది నేను రాజకీయంలోకి వచ్చి. 3.5 సంవత్సరాలకే ఈ విధంగా నువ్వు చేస్తుంటే ముందు చాలు ఉంటుంది. మరి అప్పుడేం చేస్తావు? నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. ప్రెస్ మీట్లనేమో మా వదిన గారు, మా ఇంటి పెద్ద కోడలు అని బిడిదిలిస్తావు. పబ్లిక్ మీటింగ్స్ ఏమో వదిన గారు, ఇంటర్నల్ మీటింగ్స్ ఏమో XYZ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. హూ ఆర్ యూ టు ఆస్క్ మీ దట్? దర్శన్ గౌడ్కి ఒకడే కొడుకని నువ్వెవడ నాకు చెప్పడానికి? నిరూపించు. మరి కాట దర్శన్ గౌడ్ గారు ఈరోజు సంవత్సరికం. ఈరోజు ఎంత బాధాకరమైన విషయం అంటే, ఆయన సంవత్సరికం రోజు నేను ఫుడ్ డొనేషన్స్ చేస్తాను. మీరందరూ నా సోషల్ మీడియా ఫాలో అవుతారు. ఫుడ్ డొనేషన్ చేస్తాను, నేను మెడికల్ క్యాంపులు పెడతాను నేను. అలా నేను ఈరోజు లింగమయ్య కాలనీ, అమీన్పూరు, టైలర్స్ కాలనీ ఇలాంటి ప్లేసెస్లో ఫుడ్ డొనేషన్ ఆర్గనైజ్ నేను చేసుకుంటే, నిన్న పొద్దున్న నుంచి మా మీద అరాచకాలు చేసుకుంటూ ప్రశాంతంగా కనీసం సంవత్సరానికి ఒక జరిగే చిన్న ఒకటి ఈరోజు చేసుకోలేకపోయినా నేను ఈరోజు. కాబట్టి కొద్ది రోజులు ఆఫీస్ పెట్లు ఉంటావు, ఆఫీస్ పోటు పోతున్నారు డ్రైవర్లు అందరు. కొద్ది రోజులు తెల్లాపూర్లు ఉంటావు, తెల్లాపూర్లు పోతారు వాళ్ళంతా. కొద్ది రోజులు అపర్ణాలు ఉంటావు, అక్కడికి పోతారు. కొద్ది రోజులు అశోక్ నగర్. సార్ మీ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి సార్ మాకు, అట్లీస్ట్ మీ కార్యకర్తలకు ఇవ్వండి సార్, ఎందుకంటే మీ కార్యకర్తలు కూడా చెప్తారు నాకు. మీ పర్మనెంట్ అడ్రస్ ఏది సార్? ఇప్పుడు నా పర్మనెంట్ అడ్రస్ అంటే 2-69 అమీన్పూర్, లేదంటే నాకు మదీనాగూడలో ఇల్లు ఉంది,
అది చెప్తా, లేదంటే నాకు అశోక్ నగర్లో 23-9/2A వినాయక్ నగర్ అశోక్ నగర్ నేను చెప్తా. బికాస్ ఐఎమ్ వెరీ మచ్ క్లియర్. వెర్ ఈస్ యువర్ అడ్రస్? చెప్పు నీ అడ్రస్ ఏది అసలు. చిల్లర రాజకీయాలు చేసి అమాయకుడైనటువంటి కాటా రాజేష్ గౌడ్ మీద కానీ ఇట్లాంటి చేసిననుకో, ఆయన హార్ట్ పేషెంట్. ఇట్లాంటి ఇంకొకసారి జరిగితే నా కొడుకు వస్తున్నాడు వచ్చే నెల, MBBS కంప్లీట్ చేసుకొని నేను ఇంత మంచి హ్యాపీ మూమెంట్ సెలబ్రేట్ చేసుకుందామని నేను అనుకుంటుంటే, అంటే ఆసిఫ్ కొడుకు వస్తున్నాడు, రేపొద్దున హాస్పిటల్ కడుతుంది, కొడుకుని MD చేసి కూర్చోబెడుతుంది. ఇదే కుట్రలు మీరు. నీ కొడుకుని చేసుకో అయ్యా, ఎవడొద్దన్నాడు? నీ కొడుకుని చదివిపించుకో. దర్శన్ గౌడ్ గారి కళ, కాటా లోకేష్ గౌడ్ డాక్టర్ కావాలని దర్శన్ గౌడ్ కళ నేను నెరవేర్చిన, నా మామగారి కళ నువ్వు నెరవేర్చు. నీకు లేరా పిల్లలు ఇద్దరు? పాలిటిక్స్ని ఫ్యామిలీ లైఫ్ని నువ్వు లింకు చెయ్యవు. నీకేదైనా నా మీద మాట్లాడదనిపిస్తే నువ్వు నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి, ఇక్కడున్న ప్రెస్ మీడియా వాళ్ళే కదా ఆ రోజు నెక్స్ట్ డే నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు. నువ్వేమన్నావు? మా వదిన గారు మా ఫ్యామిలీ మెంబర్, నేను సంస్కారం లేకుండా మాట్లాడా. మరి ఏం సంస్కారం కోల్పోయినారు నిన్న మీరు? ఇదే నా సంస్కారం మీది? వదిన అంటే తల్లితో సమానం. తల్లితో సమానం మనిషి మీద, ఒక మహిళ మీద, ఒక BRS లేడీ ఉమెన్ మీద ఏం మాట్లాడతావు నువ్వు? నాకు రావా మాటలు? కాటా రాజేష్ గౌడ్ గారికి రావా మాటలు? నీకంటే 100 రెట్లు మాట్లాడతాడు బూతులైనా. ఎందుకు మాట్లాడాడు? సంస్కారం ఉంది మాకు. వీ నో ద వాల్యూ ఆఫ్ వర్డ్స్, యూ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ వర్డ్స్. ఏదో నోటికొస్తే అది వాగాలి, నోటికొస్తే అది వాగాలి. ఇట్లాంటిది ఇంకొకసారి రిపీట్ అయితే, ఇప్పటి వరకు నేను చెప్తున్నా ఇన్ని ప్రెస్ మీట్లలో కూడా వార్న్ చేస్తుంటే ఇంకా 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 నన్ను మొత్తం నశించేస్తున్నావు. ఇది చూడండి, 8 మంది 9 మంది అక్కడ 2 కార్లు వేసుకొని వచ్చి కూర్చొని టిఫిన్లు తినుకుంటా. అంటే మేమేం తప్పు చేసినాం? అంటే ఒక BRS పార్టీ ఉమెన్ లీడర్ మీద అరాచకం జరిగితే BRS వాళ్ళు నోరిప్పొద్దు. రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే BRS లీడర్లు పోస్టులు చేసినా ఏదైనా చేసినా ఎట్లా కేసులు పెట్టి ఎట్లా ఇచ్చేస్తున్నారో సేమ్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు సార్. ఇదిగోండి మా హస్బెండ్ షర్ట్ చూడండి ఒకసారి. మా హస్బెండ్ ఏం అన్నోన్ పర్సన్ కాదు, మీ అందరికీ తెలుసు. ఈరోజు నిన్న BP 160, నిన్న ఆయన BP 160 మాట్లాడలేని స్టేజ్లో ఉన్నాడు. ఏంటి సార్? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్ క్వశ్చన్. మూసుడు లేవు, ఏమీ లేవు, మాకు ఇవ్వలేదు సార్. అది ఇంకా అది మాకు ఇవ్వలేదు. అడే నో ఇష్యూస్. ఇది మాకు పోలీస్ డిపా వచ్చింది. ఇందులో ఓకే 0 FIR ఫైల్ అయింది. 0 FIR కమిషనర్ గారితో మాట్లాడాను నేను ఆల్రెడీ స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడిన. ఇంకొక విషయము, మాటి మాటికి వాళ్ళు నేర్పించిరు వీళ్ళు నేర్పించిరు అంటే, కాటా శ్రీనివాస్ గౌడ్ గుర్తుపెట్టుకో, ఐఎమ్ నాట్ ఎ చైల్డ్, ఐఎమ్ 43 years old ఉమెన్. నాకెవరు నేర్పించాల్సిన అవసరం లేదు. ఐఎమ్ అన్ ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్ ఉమెన్, గోల్డ్ మెడలిస్ట్. ఇంకొకసారి వీళ్ళు నేర్పించిరు వాళ్ళు నేర్పించిరు, వీళ్ళు పైసలు ఇచ్చిరు వాళ్ళు పైసలు, ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడినావో జాగ్రత్త చెప్తున్నా. ఈరోజు నేను ప్రెస్ ఇంతమంది సమక్షంలో చెప్తున్నా, నా ఫ్యామిలీలో చీమ చిట్టు కన్నా నువ్వే రెస్పాన్సిబుల్. ఇది 4 సంవత్సరాల క్రితం కూడా నేను చెప్పిన, నా ఫ్యామిలీకి నీ నుంచి థ్రెట్ ఉంది. ఈరోజు నేను కమిషనర్ గారు కలిసి చెప్పిన, నా ఫ్యామిలీలో ఎవరికి ఏ హాని జరిగినా హోల్ అండ్ సోల్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఈజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్. రాజకీయం ఎదుర్కొనే చేత కాకపోతే నోరు మూసుకొని కూసు. అంతేకాని ఏదో ఫ్యామిలీ అని చెప్పేసి ఫ్యామిలీ విధంగా అణిచివేస్తా అంటే, నువ్వెంత అణిచివేసినా రోజు రోజుకి నేను ఎదుగుతూనే ఉంటా. నీ అన్న వీక్ అవ్వచ్చు, నేను వీక్ కాదు. అర్థమైందా నీకు? రేవంత్ రెడ్డి గారు ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, ఇలాంటి లీడర్లను పెట్టుకొని మీరు ఏం చేస్తారు సార్ నాకు చెప్పండి అసలు. మొన్న జరిగే లుంగి కట్టుకొని ఊరంతా ఊరేగితివి, ఏం జరిగింది? నీ గవర్నమెంట్ నిన్ను తీసుకెళ్ళి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది. నీకు అర్థం కాలేదా ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో? నీ గవర్నమెంట్ మీద యుద్ధాలు చేస్తూ, ఎవరన్నా రూలింగ్ పార్టీ మీద అపోజిషన్ పార్టీ వాడు యుద్ధం చేస్తాడు. ఇక్కడ రివర్స్, రూలింగ్ పార్టీ మీద రూలింగ్ పార్టీ వాళ్ళే మాట్లాడుకుంటారు. నీకు మరి నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? కాంగ్రెస్లో ఉన్నావా, బీజేపీలో ఉన్నావా, బీఆర్ఎస్లో ఉన్నావా? కాంగ్రెస్ వాళ్ళ మీద అటాక్ చేస్తావు, బీజేపీ మీద అటాక్ చేస్తావు. ఏం రోల్ మోడల్ నువ్వు నాకు చెప్పు సమాధానం. ఏం లీడర్ అయ్యా నువ్వు? దమ్ము ఉంటే పొలిటికల్గా ఎదురుపు. నీకు చేత కావట్లేదని ఎవరికో తీసుకొచ్చి పోస్టులు ఇస్తున్నారు, స్టేట్ వైజ్ పోస్టులు ఇస్తున్నారు.
నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పార్టీ నుంచి తేల్చుకోవని. అంతేగాని మీరు వచ్చినాక నా రాజకీయ జీవితం నాశనం అయిందంటే నేను కేవలం 3.5 సంవత్సరాల క్రితం వచ్చిన రాజకీయంలోకి, నువ్వు ఇంచుమించు 15 ఏళ్ళ నుంచి ఉన్నావు రాజకీయంలో. మరి అప్పుడు నీ ఏం కాలేదా? ఈ 3.5 సంవత్సరాలే నాశనం అయిందా నీ రాజకీయం అంతా? నీకు చేతగాక వచ్చి మా మీద పడి మా ఆస్తులు అడుగుతుంటే మా మీద అటాక్ చేస్తుంటే మీద ఎటువంటి ఆరోపణలు చేసినా, నా ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ మీద ఏమన్నా అరాచకాలు చేసినా నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతా. జనాలు ఆల్రెడీ కూర్చోబెడుతున్నారు సార్ మిమ్మల్ని. కాటా శ్రీనివాస్ గౌడ్ గారు సోకాల్డ్ ఇన్ఛార్జ్ ఆఫ్ పటాన్చెరు మిమ్మల్ని కూర్చోబెడుతున్నారు కదా జనాలు. సరిపోవట్లేదా సార్ ఇంకా మీకు? ఇంకా తన్నించుకుంటా అంటారు ఏంటి సార్ మీరు మాటి మాటికి వచ్చి? నేను ప్రశాంతంగా నేను మా మామగారి సంవత్సరికం చేసుకునే పనిలో నేను ఫుడ్ డొనేషన్ ప్లాన్ చేసుకుంటుంటే ఆస్తి పంపకాలని చెప్పి పిలిపించుకొని అన్యాయంగా దౌర్జన్యంగా ఇవా సార్ మీ రాజకీయాలు? ఇదా సార్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మార్చండి సార్, మీ ఇన్ఛార్జ్లను మార్చుకోండి, కొత్త వాళ్ళని తెచ్చుకోండి సార్. ఎంతసేపు పాత చింతకాయ పచ్చడిలాగా ఇన్ఛార్జ్ విని ఆ ఇన్ఛార్జ్ స్పెల్లింగే మర్చిపోయేటట్టున్నా నేనైతే. బాబా ఎమ్మెల్యే అని ఎన్నిసార్లు చెప్పుకోవడం ఎమ్మెల్యే అని. ఏమి ఇన్ఛార్జ్ సార్? ఇన్ఛార్జ్ అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ నాట్ ఎ పవర్, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యతగా చెయ్యి పని, ఒప్పుకుంటా నేను. చెయ్యి, డబల్ బెడ్రూములు ఇప్పించుకో, పెన్షన్లు ఇప్పించుకో. ఏది లేదు, నాకే వాస్తే ఇన్ఛార్జ్. ఇంకొకసారి సీరియస్గా వార్నింగ్ చెప్తున్నా నేను, నీకు దమ్ము ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కో. అంతేకాని చిల్లర రాజకీయాలు చేస్తూ చిల్లర మాటలు మాట్లాడినావనుకో నేను ఊరుకునే ప్రసక్తే లేదు. ఇంకొకసారి బీఆర్ఎస్ లేడీ ఉమెన్ల మీద కానీ మీకు మహిళలను రెస్పెక్ట్ ఇచ్చే చేత కానప్పుడు మీరు ఏమి ఓట్లు అడుగుతారు సార్ మహిళలని? నన్ను అడగండి ఒకసారి. ఇప్పుడు మీరు మహిళల ఓట్లు అడగని పోతారు, సొంత ఇంట్లోనే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూస్ చేస్తారు, దొంగ ముండలు అంటారు, లంజముండలు అంటారు. ఇవి గోల్డెన్ వర్డ్సా? నాకైతే తెలియదు సార్. నేను ఒక గోల్డ్ మెడలిస్టు, కానీ నాకైతే ఈ లాంగ్వేజ్ రాదు. ఫైనల్గా నేను ఒకటే చెప్తున్నాను, మా హస్బెండ్ హెల్త్ ఇష్యూస్ ఆయన దృష్టిలో పెట్టుకొని కూడా నేను మాట్లాడుతున్నా. ఇంకొకసారి రాజకీయంగా ఎదుర్కొనే చేత కాకపోతే నోరు మూసుకొని ఊరుకో. రాజకీయంగా ఎదుర్కొనే చేత నవ్వుతే ఎదుర్కో. టిట్ ఫర్ టాట్. నేను ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడు, అంతే. థ్యాంక్ యూ సో మచ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, మంచిగా ఇచ్చారు నాకు ఛాన్స్. ఇదేనా నీ సంస్కారం? ఈరోజు దర్శన్ గౌడ్ చనిపోయిన రోజు ఈరోజు నువ్వేం చేసినావు? ఈరోజు ప్రశాంతంగా పూజ చేసుకొని ఇవ్వలేవు మమ్మల్ని. ఈరోజు నువ్వు ఒక బీఆర్ఎస్ ఉమెన్ లీడర్గా ప్రశ్నిస్తున్నా నేను. ఈరోజు నీ వదినగానో నీ అన్న పెళ్ళానిగానో ప్రశ్నిస్తలేదు. నువ్వెవడవో నేనెవరో. నీకు రాజకీయంగా దమ్ము ధైర్యం ఉంటే ఎదుర్కో నన్ను, అంతేగాని పెళ్ళాం చాటు మోగన్లాగా చిల్లర రాజకీయాలు చేసుకుంటూ నీకు నీకు చేత కాకపోతే మేమేం చేస్తాము? నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉందంటే నేను ఆ విధంగా మాట్లాడుకుంటా, ఆ విధంగా రాజకీయాలు చేసుకుంటా, చిన్న స్థాయి మనుషులతోటి చిన్నగా తిరుగుతాను. నీలాగా నాకు 100 కోట్లు ఉంది, నాకు 1000 కోట్లు ఉందని చెప్పుకునే మనిషిని కాదు నేను. నాకు కష్టం విలువ తెలుసు, పైసా విలువ తెలుసు. నేను సార్ ఇదంతా జరిగిన తర్వాత నేను నింగంపల్లి ఆర్సీపురం ఏసీపీ ఆఫీస్ సంప్రదించిన, ఏసీపీ సార్తో మాట్లాడిన, ఫైల్ చేసిన కంప్లైంట్ ఇది. యాజ్ ఎ బీఆర్ఎస్ పార్టీ ఉమెన్ లీడర్గా ఒక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా చేసిన నా మీద మాట్లాడిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీద కంప్లైంట్ ఇది. ఏంటి సార్? ఎఫ్ఐఆర్ అయింది ఆయనకు పోతుంది కూడా. ఇక అధికార బలము కదా, పార్టీలు శాశ్వతం కాదు. ఈరోజు నీ పార్టీ ఉండొచ్చు, రేపు పొద్దున నా పార్టీ రావచ్చు, అంతేగాని మనిషికి విలువించుకోవాలి ఎప్పుడు కానీ. కాటా శ్రీనివాస్ గౌడ్ గారి మీద ఇది కమిషనర్ కానీ హత్యా ప్రయత్నం, నా హస్బెండ్ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది. ఫస్ట్ థింగ్ లేదు అతను ఒక్కడే చేసింది, మిగతా వాళ్ళు ఎవరు ఏం చేయలేదు. కాకపోతే మిగతా వాళ్ళు ఉన్నారు, వారి సమక్షంలో జరిగింది, సాక్ష్యం కూడా ఉంది. కాటా శ్రీనివాస్ గౌడ్ ఒక్కటే కాటా రాజేష్ గౌడ్ మీద అటాక్ చేయడం జరిగింది. ఫోటోస్ సహా ఉన్నాయి. ఇవాళ నేను సైబరాబాద్ కమిషనర్ని కలిసి మేము 7 కోట్ల భూమి పైసలు అడగొద్దు, మేము టికెట్ రాకపోతే 50 లక్షలు ఎవరు సార్ ముష్టి పడేసింది నీకు ఆ రోజు? 50 లక్షలు ఎవరు ఇచ్చారు సార్? ఫ్యామిలీ మెంబర్, సొంత పెళ్ళానికి, సొంత కన్న పిల్లలకి చెప్పకుండా నీ అన్న ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి నీకు 50 లక్షలు.
50 లక్షలు నీకు ట్రాన్సాక్షన్ చేసినందుకు నువ్వు కృతజ్ఞతగా అన్న గల్లబట్టి అరే నువ్వెవడరా అని మాట్లాడతావు. మరి నీ తండ్రి చనిపోయినప్పుడు నీ తండ్రి దహన సంస్కారాలు చేసేటోరు ఎవరు? కాట రాజేష్ గౌడ్. ఆ రోజు ఎందుకు వచ్చి మరి చెప్పలేవు? దర్శన్ గౌడ్కి ఒకడే ఒక కొడుకు, దహన సంస్కారాలు నేను చేస్తా, ఆయన చేయడానికి ఎందుకు చెప్పలేవు ఆ రోజు? ఈరోజు మాట్లాడతావు నువ్వు దర్శన్ గౌడ్కి ఒక కొడుకు అని. ఎన్ని రోజులు వేసుకుంటావు సార్ మాస్క్? ఇంకా తీయి సార్ మాస్క్. ఇంకా ప్రపంచానికి చెప్పినా నేను దర్శన్ గౌడ్కి 2 పిల్లలు, 3 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు అని చెప్పినా నేను. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ తల్లిని తీసుకొచ్చుకొని DNA టెస్ట్ చెప్పిస్తావు. వీఆర్ రెడీ ఫర్ DNA టెస్ట్ ఎట్ ఎనీ టైమ్, ఎట్ ఎనీ ప్లేస్. వీఆర్ రెడీ. తీసుకురా, ప్రూవ్ చేయి. దర్శన్ గౌడ్కి ఒక్కడే కొడుకని ప్రూవ్ చేయి సార్. చిల్లి గవ్వ తీసుకోకుండా నా పిల్లలతోటి నా మొగంతో వదిలేసి వెళ్ళిపోతానే. ఒక లేడీ మీదనా సార్ మీ పౌరుషం? అంటే పవర్ చేతిలో ఉంది, దౌర్జన్యాలు చేసుకుంటూ పోతే నా గవర్నమెంట్ నన్ను సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నావా? నేను ఇవాళ కమిషనర్ కానీ కలిసిన, ఏసీపీ కానీ కలిసిన, నాకు న్యాయం జరుగుతుందని కాన్ఫిడెంట్ ఉంది. నీ గవర్నమెంట్ ఉంది కదా అని చెప్పేసి నువ్వేమన్నా నీ కుళ్ళుబోతు చేస్తావు కదా, నీ రాజకీయాలు చేస్తావు కదా, పైనుంచి చేపించుకో. ఏమేం చేపిస్తావు చేపించుకో. ఐ ఆమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. కాటా సునీత రాజేష్ గౌడ్ ఈజ్ నాట్ ఎ క్యాట్. అర్థమైంది? షీ ఈజ్ ఎ లేడీ లాయర్, షీ ఈజ్ ఎ లేడీ ఉమెన్ who fights for justice, not only for society, for family also she fights. గుర్తుపెట్టుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇంకొకసారి పరువు అంటే నీ తండ్రి పరువు తీసింది నువ్వు. 1999లో జస్ట్ నువ్వు 17 years old. నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్ MNR కాలేజ్లో చదువుతున్నావు నా బ్రదర్తో పాటు. అప్పుడు నువ్వేం చేసినావు? వెళ్ళు, ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు. గతం అనుకోకెప్పుడు. మన ఫ్యూచర్ ఎప్పుడు మన గతంతోటే ముడిపడి ఉంటుంది. ఆలోచించు. అప్పులు చేయడం మీకు పెద్ద సరదా. సరే, అది మీ ఇష్యూ, నేను మాట్లాడకూడదు. వెరీ గుడ్ క్వశ్చన్. ఈ ఇంచుమించు 2005 నుంచి నడుస్తుంది సార్ ఇది. శశికళ మేడం సర్పంచ్ గెలిచిన రోజు నుంచి మా ఇంట్లో ఆ టాపిక్ నడుస్తుంది. కొద్ది రోజులు శశికళ మేడంకి అమ్ముడు పోయిన నేను. 2005 సర్పంచ్ ఎలక్షన్లో మా మామగారు ఓడిపోయి శశికళ మేడం గారు గెలిచినప్పుడు నేను అమ్ముడు పోయిన శశికళ గారికి. ఓకే. 2014లో నేను ఏ రాజకీయంలో లేను అప్పటి వరకు. ఇప్పుడు లేను, ఇప్పుడున్నాను. ఆ టైంలో నేను లేను. అప్పుడు మైపాలరెడ్డి గారితో కుమ్మక్క అయిపోయినాం, కోర్టు తెచ్చేసుకున్నాం. కోర్టు తెచ్చుకుంటే నేను ఎందుకు సార్ ప్యాలెస్లు కట్టుకోలేను? నేనెందుకు 15 ఏళ్ళు జాబ్ చేసుకొని నేను తెస్తాను సార్. మీకు ప్రూఫ్లు కావాలా? బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ ఎవ్రీ ఇయర్, టీచర్స్ డే, కాటా సునీత బెస్ట్ ఎంప్లాయీ. నేను అట్లాంటి మనిషిని సార్. నా తమ్ముడు యూకేలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. రూపాయి అడగలే నేను అమ్మగారిని. నా పిల్లలు నా డబ్బులతోటి, నా కష్టజీతంతో పెంచుకున్నాను నేను ఆ పిల్లల్ని. అప్పుడు అమ్ముడు పోయినా. మాటికి అమ్ముడు పోవడం ఏం సార్? అంటే మీకు అలవాటు కదా. కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, మీకు అలవాటు కదా అమ్ముడు పోవడము. మీకున్న అలవాటు అందరికి ఉన్నారు అనుకుంటున్నారు మీరు, అంతే. ఇప్పుడు నీకున్న అలవాటు పక్కనోడికి ఉన్నది అనుకుంటావు. రిమెంబర్, కాటా సునీత రాజేష్ గౌడ్ నెవర్ బెండ్స్ ఫర్ మనీ. నెవర్ బెండ్స్ ఫర్ మనీ. 3.5 సంవత్సరాలు అవుతుంది రాజకీయంలో. ఒకరిని తీసుకొచ్చి ఈ మేడం దగ్గర పైసలు తీసుకొని చెప్పియండి. ఒక్కరిని తీసుకొచ్చి నిలబెట్టి మేడంకి ₹1,00,000 ఇచ్చిన, 2 లక్షలు ఇచ్చిన, చెప్పియండి. ఎందుకు? ఇప్పుడు చేసేటోళ్ళు చేస్తలేరా? చేసుకుంటున్నారు కదా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా. బట్ ఐ నెవర్ బెండ్ మై హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మనీ. మనీ ఈజ్ నథింగ్ ఫర్ మీ. ఇట్ కమ్స్ టుడే, ఇట్ గోస్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్ కాటా శ్రీనివాస్ గౌడ్, ఇంత అవకాశం ఇచ్చినందుకు. కాకపోతే కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే, ఇది రేపో ఎల్లుండో జరుగుంటే బాగుంటుంది, కానీ వేడి మీద వేడి జరగాలి. నేను ఇవాళ పెట్టకుండా రేపు పెట్టచ్చు. ఈ రోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండకపోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, సో మచ్. ఏం సార్? రెస్ట్ ఉండమని చెప్పారు. 160 BP అయ్యింది. లేదు, ఇంటికి తీసుకొచ్చాము. కాకపోతే మెంటల్ టెన్షన్, ఆల్రెడీ 2 times స్ట్రోక్ వచ్చిందండి. మెంటల్ టెన్షన్స్, కీప్ అవే ఫ్రమ్ మెంటల్ టెన్షన్స్. ఆయనకు తెలుసు సార్, కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి తెలుసు స్టంట్లు ఎన్ని పడ్డాయి, ఏ క్రిటికల్ పొజిషన్లో కరోనా టైంలో బయటికి తీసుకొచ్చినాం, అన్నీ తెలిసి నీ రాజకీయం కోసము, నీ రాజకీయ ఎదుగుదల కోసము ఇన్ని మాటలు మాట్లాడతావా నువ్వు? ఇయ్యకు పో, నీ ఆస్తి నీ దగ్గర పెట్టుకో. నువ్వు సంపాదించింది అడుగుతున్నామా మేమేమన్నా? దర్శన్ గౌడ్ గారు కాదు, నా కాటా నర్సయ్య గౌడ్ గారు సంపాదించిన ఆస్తికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, ఆ ఇంట్లో పుట్టిన వాళ్ళకు. చేపియండి సార్, DNA టెస్ట్ చేపియండి. ఐఎమ్ ఆల్వేస్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ అందరికి కూడా నమస్కారము. ఇంత టైం నాకు ఇచ్చి నా బాధ వినేటి శాశ్వతం కాదు ఎవరికి. ఇవాళ నువ్వు ఉండొచ్చు, రేపు ఇంకోరు రావచ్చు, నెక్స్ట్ ఇంకొక జనరేషన్ రావచ్చు.
ఈరోజు నా ప్రవర్తన నచ్చి, నా బిహేవియర్ నచ్చి, నేను చేసే హెల్పింగ్ నేచర్ నచ్చి నా దగ్గరికి జనాలు వస్తున్నారు. వాళ్ళకి ఫోన్లు చేసి నేను అది చేస్తా, నువ్వు ఆమె దగ్గరికి ఎందుకు పోతున్నావు, నువ్వు ఆయన దగ్గరికి ఎందుకు పోతున్నావు, హూ ఆర్ యూ టు సే దాట్? ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ద రైట్ టు స్పీక్, ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు రైట్ టు టేక్ దర్ ఓన్ డెసిషన్. అట్లాంటిది నువ్వేంది మాట్లాడేది? ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేస్తాడు సార్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు. ఫోన్లు చేసి మీ అంతు చూస్తా, నా గవర్నమెంట్ నడుస్తుంది, మీకు డబల్ బెడ్రూమ్లు రానియకుండా చేస్తా. ఇవ్యా యాజ్ ఎ లీడర్ యూ విల్ టాక్ లైక్ దిస్? ఇదా మీరు మాట్లాడాల్సింది? బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, వీ షుడ్ వర్క్ ఫర్ ద నేషన్, వీ షుడ్ వర్క్ ఫర్ ద సేక్ ఆఫ్ సొసైటీ. సొసైటీకి నువ్వేం చేస్తున్నావు చెప్పు. అంతేగాని వీళ్ళ దగ్గరికి ఎందుకు పోతురు, వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతురు, వీళ్ళే, ఇవన్నీ ఏం మాటలు సార్ ఇవన్నీ మీవి? ఈరోజు ఇంకొక విషయం, ఈరోజు మార్నింగ్ నేను మా ఎవ్రీ ఇయర్ నేను 8:30-9 వరకు మా మామయ్య సమాధి పొలంలో పెట్టుకున్నాం మేము. నేను అక్కడికి వెళ్ళి నేను అట్లీస్ట్ 1 hour టైం స్పెండ్ చేసి పూజ చేసుకొని నేను వస్తాను. నేను వెళ్ళేసరికి సో కాల్డ్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు 7 to 8 members అక్కడ కూర్చున్నారు. నేను వెళ్ళేసరికి కాలు మీద కాలు వేసుకొని ఒక చీప్ బిహేవియర్. కాటా శ్రీనివాస్ గౌడ్ ఫాలోవర్స్కి చెప్తున్నా, కార్యకర్తలకు చెప్తున్నా, మీరు ఇష్టం ఉంటే నెత్తి మీద పెట్టుకోండి, మీరు పాలిటిక్స్లో డెప్త్గా వెళ్ళకండి, మేము ఉన్నాము, మేము చూసుకుంటాం. ఇవాళ నేను అక్కడికి వెళ్తే మంచి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఎవరైతే నా ఇంటి ముందుకు వచ్చి దసరా ఇనాములు తీసుకుపోయిన వాళ్ళు కేవలం కనీసం లేవకుండా కాలు మీద కాలు వేసుకొని నేను మా అమ్మాయి పూజ చేస్తుంటే మమ్మల్ని ఎట్లా చూస్తున్నారంటే మేమేదో ఎవరినో మర్డర్ చేసి వచ్చేసి, నేనేదో ఎవరిదో కబ్జాలు చేసి వచ్చి అంత చూస్తున్నారు. చూసుకోండి ఏం చూస్తారో. అక్కడ కూర్చొని ఇస్తరాకులు తెప్పించుకొని, వాటర్ బాటిల్ తెప్పించుకొని ఫుడ్ తింటున్నారు సార్. అక్కడ బ్రేక్ఫాస్ట్లు చేసే ఏరియా నాది, అది బ్రేక్ఫాస్ట్లు చేసే ఏరియా నాది. కావాలంటే నేను తీసిన వీడియోస్లో కూడా అది ఉంది, నేను తీస్తున్నానంట. కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఒక విషయం గుర్తుపెట్టుకొని, మీరు గతం మర్చిపోయినట్టున్నారు. గో బ్యాక్ టు ఫ్లాష్ బ్యాక్ 1999 when you are 17 years old. What you have done? Tell me now. చెప్పు, ఇప్పుడు సమాధానం చెప్పు. 1999లో ఏం చేసినావు? ఏం చేస్తే అప్పుడు నీ తండ్రి కాటా దర్శన్ గౌడ్ గారు అమీన్పూర్ సర్పంచ్ ఉండే, నేను ఎందుకు ఇంట్లోకి రానియలేడు చెప్పు సమాధానం. అప్పటికి నేను ఇంకా నీ ఇంటి కోడల్ని కాదు. అప్పటికి నేను అప్పుడు కేవలం నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన పీజీ చేస్తున్నప్పుడు. ఆ సమాధానం చెప్పు. అప్పుడు పరువు పోలేదా? అయ్యా నీది, నీ ఇంటి పరువు పోలేదా? నీకు టికెట్ రాకపోతే ఇప్పుడున్న ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు సీఎం, ఆయన ఇంటి మీద రాళ్ళు వేపించినవు, ఫ్లెక్సీలు తగలబెట్టించినవు, అప్పుడు పోలేదా సార్ మీ పరువు? సర్పంచ్ 2012లో నువ్వు మొత్తము హయ్యెస్ట్ మెజారిటీ ఓట్లతోటి నేను సర్పంచ్ గెలిపించారు జనాలు. సార్ మీరు ఎందుకు సార్ 2 yearsకి ఇంట్లో కూర్చున్నారు? సమాధానం చెప్పండి సార్. మీరు ఇప్పుడు ఆస్తిపాస్తులు పక్కన పడేద్దాం, వస్తే లేదంటే నేను ఎవరికో దానం చేసిన అనుకుంటా, ముష్టి పడేసిన అనుకుంటా. పడేలేదా సార్? 15 ఏళ్ళు పడేసినా కదా ముష్టి మీకు నేను ఆస్తిపాస్తులన్నీ. ఇప్పుడు కూడా పడేస్తా సార్. తీసుకొని బంగారు ప్లేట్లలో తింటారా, లేదా బంగారు బాత్రూంలో కట్టించుకోండి. నాకు అవసరమే లేదు మీ ఆస్తిపాస్తులు. 2012 ఏమైంది చెప్పు నాకు? సస్పెండ్ చేసారు మిమ్మల్ని. మీరు ఎందుకు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు మీరు చెప్పండి నాకు. అప్పుడు నేను పాలిటిక్స్లో లేను, పాలిటిక్స్కి నాకు సంబంధం లేదు. అప్పుడు నేను ఒక టీచింగ్ ప్రొఫెషన్లో ఉండి నా పిల్లల భవిష్యత్తు, నా భవిష్యత్తు నేను ఆ బిజీ లైఫ్లో ఉన్నప్పుడు మీ ఎలక్షన్ తెలియదు, మీ గొడవలు తెలియదు, నాకేమీ తెలియదు అసలు ఆ రోజు. మరి అప్పుడు ఎందుకు సార్ మీరు ఎస్కేప్ అయిపోయారు? అండర్ గ్రౌండ్ ఎందుకు పోతే మీ భార్యామణి గారు డబ్బాలు టిఫిన్లు పెట్టి డ్రైవర్లతో ఎందుకు పంపించింది సార్ చెప్పండి? అప్పుడు పోలేదా సార్ మీ పరువు? 2018లో నీకు టికెట్ రాకపోతే కూటమి ఏర్పరచుకొని ఈరోజు కూటమి ఏర్పరచుకున్న లీడర్ లేరు సార్ మీ పక్కన. ఎక్కడ పోయారు లీడర్లు అందరూ? మరి సింగిల్గా ఎందుకున్నారు మీరు ఇప్పుడు? అప్పుడు లేదు మీ పరువు. అంటే యూజ్ అండ్ త్రో చేస్తారనమాట మీరు రాజకీయాలు యూజ్ అండ్ త్రో. ఎన్ని రోజులు సార్ ఇంకా మాస్క్ పెట్టుకొని తిరుగుతారు? తీయండి సార్, మాస్క్ తీయండి. 3.5 సంవత్సరాలు అవుతుంది సార్ నేను బయటికి వచ్చిన, మీ మాస్క్ తీపిస్తున్నా, ఇంకా నేను మాస్క్ వేసుకొని తిరుగుతా అంటారు ఏంటి సార్ మీరు సంస్కారహీనులు.
మీరు ఒక బీఆర్ఎస్ పార్టీ ఉమెన్ లీడర్ మీద అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసిరు. కానీ మేము బీఆర్ఎస్ వాళ్ళము వీ హ్యావ్ రెస్పెక్ట్ టువర్డ్స్ అదర్ పీపుల్. వీ నో హౌ టు ట్రీట్ అదర్ పీపుల్. దో దే ఆర్ స్మాల్ పీపుల్ ఆల్సో వీ గివ్ దెమ్ రెస్పెక్ట్. నీలాగా స్టేటస్లు చూసి వంగి వంగి దండాలు పెట్టుడు, మీ భార్యమణిలాగా మొహాలు చూసి బొట్టు పెట్టే రకం కాదు సార్ కాటా సునీత రాజేష్ గౌడ్. బీఆర్ఎస్ పార్టీ ఉమెన్ లీడర్, పార్టీ కోసం కష్టపడతా, ఫ్యామిలీ కోసం కష్టపడతా, అంతేకాని నీలాగా దొంగచాటు దెబ్బలు తీయం. గుర్తుపెట్టుకో ఇంకొకసారి. సీసీటీవీ ఫోటేజ్ అడుగుతూ నాకు సీసీటీవీ ఫోటేజ్ ఇవ్వలేదు మా చిన్నమామ గారు. నేను తర్వాత ఇస్తానమ్మా, నువ్వు మాట్లాడకు. నువ్వు 2 రోజులు నువ్వు రాజుని తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేసుకో, నువ్వు ఆయనకు రెస్ట్ తెచ్చుకో, మీరు రిలాక్స్ అయ్యి 2 డేస్కి రండి అంటే ఇదేమన్నా టైంపాస్ మన ప్రోగ్రామ్. రిలాక్స్ అయ్యి రేపు వచ్చి నేను మాట్లాడుకోవడానికి వాడు సోకాల్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు కదా, ఆయన ఇట్లా తోసేసి తన్నిండు. ఆల్రెడీ 3 స్టంట్లు ఉన్నాయి. అపోలో హాస్పిటల్లో 2021లో 2 పడ్డాయి, 2024లో 1 పడింది. హీజ్ ఎ హార్ట్ పేషెంట్. ఆయనని తన్ని కొడితే కింద పడ్డాడు, సడన్గా స్ట్రోక్ వస్తే హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఎవరి ఇల్లు మునుగుతుంది? నా ఇల్లు మునుగుతుంది. నీ ఆస్తులు నీ బొంద మీద పెట్టుకొని పో. నాకు వస్తుంది వల్గర్ లాంగ్వేజ్, బట్ ఐ హ్యావ్ రెస్పెక్ట్. నేను మాట్లాడాను ఆ లాంగ్వేజ్. నేను నీకంటే ఎక్కువ బాగా మాట్లాడతాను. దో ఐఎమ్ ఏ గోల్డ్ మెడలిస్ట్. నేను మాస్ మాట్లాడతాను, క్లాస్ మాట్లాడతాను. నీలాగా ఏది పడుతుంది మాట్లాడి అమాయకుడు దొరకంగానే 4 దెబ్బలేసి పోయి దాచుకునే మనిషిని కాదు నేను. దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు నీకు నిద్ర పట్టకపోతే తెల్లారి ప్రెస్ మీట్ పెట్టుకొని 100% ఇది రాంగ్ అని ఒక స్టేట్మెంట్ ఇవ్వు. నువ్వు అంటావు కదా మాటికి పసుపు బట్టలతో గుళ్ళు జరుదామని ప్రతిసారి మాట్లాడతావు కదా. నేను రెడీ. పసుపు బట్టలతోటి కట్టమైసమ్మ టెంపుల్ మీదకి వెళ్దాం రా. నువ్వు ఆ మాటలు మాట్లాడని నువ్వు ప్రెస్ మీట్ పెట్టు రేపు. నేను వస్తా, నువ్వు పసుపు బట్టల మీద రా, నేను పసుపు బట్టల మీద వస్తా. అక్కడ విన్న మనుషుల్ని సాక్ష్యంగా నేను తీసుకొస్తా. కట్టమైసమ్మ టెంపుల్కి వెళ్దాం. నువ్వు ఎంతసేపు 15 ఏళ్ళైంది రాజకీయంలోకి వచ్చి ఇంకా లింగమయ్య గౌడు, దర్శన్ గౌడ్ అని చెప్పుకొని తిరుగుతుంటావు. లింగమయ్య గౌడ్ కొడుకుతోటి నీకు ఏ రిలేషన్ ఉందో చెప్పు నాకు ఈరోజు. లింగమయ్య గౌడ్ గారి కొడుకుతోటి నీకు ఎటువంటి సంబంధం ఉంది? నీకేమన్నా ఫ్రెండ్, నీకు మంచి బ్రదర్ రిలేషన్ ఉందా చెప్పు. నువ్వు ఎవరితో చక్కగా ఉండవు సార్. నువ్వు అసలు రక్త సంబంధంతో చక్కగా ఉండవు. ఎవరితో చక్కగా ఉంటావు? నీకు వదినంటే తల్లితో సమానం. అట్లాంటి ఆమెని శుక్రవారం పూట నువ్వు ఏడిపించినావు. ఇంకొకటి నేను చెప్తున్నా, నిన్న నా కడుపు ఎంత మండిందంటే నన్ను ఒక ఆడదాన్ని, ఒక లేడీ లీడర్ని నన్ను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసినావు. నాకు రావా మాటలు? నువ్వు రా, ఇప్పుడు మాట్లాడు, ఇడికి రా, వచ్చి మాట్లాడు. ఏమేమి మాట్లాడతావు మాట్లాడు. మాట్లాడు. ప్రెస్ మీట్లో మాట్లాడింది నేను, హరీష్ అన్న దిక్కెళ్ళి మాట్లాడింది నేను, ఎమ్మెల్యేఆర్ దిక్కెళ్ళి మాట్లాడింది నేను. నీకు దమ్ము ధైర్యం ఉంటుంది రా నా ఆఫీస్కి రా, వచ్చి సమాధానం చెప్పు. ఆ రోజేమో మా వదిన గారు, మా ఫ్యామిలీ మెంబరు, మా లేడీస్ ఇట్లా, మా లేడీస్ అట్లా. అది నీ లేడీని చూసుకో ఫస్ట్. చంపవల కొడుతుంది మీ లేడీ. నేను ఎప్పుడు ఆ మాట మాట్లాడా. నాకు విరోధైనా, నాకు శత్రువైనా నేను హ్యాపీగా నవ్వుతూ సెకండ్ ఇస్తా, హ్యాపీగా నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్తా, హ్యాపీగా నవ్వుకుంటే మాట్లాడతా. మీలాగా చంపల వల్ల కొట్టే రాజకీయం నేను చెయ్యా. లాస్ట్గా నేను ఒకటే చెప్తున్నాను, ఇంకొకసారి సిస్టర్ ఇన్ లా నేను ఇన్ మై యాబ్సెన్స్ అదొకటి. తర్వాత ఆ సీట్ 50 లక్షలు మేము టికెట్కి ఇచ్చింది సార్ మా హస్బెండ్. అది మాకు ఇప్పటిదాకా రాలేదు. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఈ 3 మీద ఫైల్ చేయమని చెప్పినాము. ఏంటండి? లేదు, నేనే ఇచ్చా. ఎందుకంటే అన్న చాలా డాక్టర్ ఆల్రెడీ చెప్పిండు, ఏ మెంటల్ టెన్షన్స్ పెట్టకండి, ఏదన్నా మీరు చూసుకోండి, పొలిటికల్గా ఆయన ఇన్వాల్వ్ చేయకండి అని చెప్పారు. సో ఆయనకు మేము రెస్ట్ ఇచ్చినాము. లేదు, డైరెక్ట్ ఏసీపీ సార్కి ఇచ్చాను. ఏసీపీ సార్ తోటి 1 అవర్ నేను ఫ్రమ్ 2002 టిల్ టుడే ఏసీపీ సార్కి మొత్తం డీటెయిల్గా చెప్పినా. నేను విత్ ప్రూఫ్స్ ఐ హ్యావ్ సబ్మిటెడ్. నాకు ఇచ్చారు హామీ. ఇక గవర్నమెంట్ నడుస్తుంటే చూద్దాం, దేఖలేంగే ఏమవుతుందో. ఐఎమ్ ఆల్వేస్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఈరోజు ఏదో జరిగింది తుడుచుకుంటా అని కూర్చునే మనిషిని కాదు. తూడ్చినా సార్, మస్తు ఏడ్చినా, మస్తు తూడ్చినా, అన్నీ అయిపోయినాయి. రోజులు చాలా అయిపోయినాయి. 20 ఏళ్ళు చూసినా నేను ఆ బాగోతాలన్నీ. ఇంకా చాలు. ఇంకా